హాయ్ ఎవ్రీవన్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ శారీ ప్రీప్లేటింగ్ ట్యూటోరియల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ షోల్డర్ ప్లీట్స్ నేను చూపించిన విధంగా ఫస్ట్ ప్లీట్ పెద్దగా తీసుకోండి ఫింగర్స్తోని. మిగతావన్నీ ఫింగర్స్లో హాఫ్ తీసుకొని ఇలా గ్రాబ్ చేస్తూ పట్టుకోండి. ఇప్పుడు ఆ ప్లీట్స్ అన్నీ ఒకసారి అడ్జస్ట్ చేస్తూ పిన్ పెట్టేయండి. 1 by 1 నీట్గా ఒకసారి సెట్ చేసుకోండి. నీట్గా ఒకసారి సెట్ చేసుకొని క్లిప్ పెట్టి ఐరన్ చేయండి వన్స్. ఇలా నేను చూపిస్తున్నట్టు పైనుండి కిందికి ఒకసారి రబ్ చేస్తూ ప్లీట్స్ సెట్ చేయండి, నీట్గా వస్తాయి. ఇప్పుడు పిన్ పెట్టేయండి. సేమ్ షోల్డర్ ప్లీట్స్ కంప్లీట్గా ఇలా సెట్ చేస్తూ చేయండి. మీకు ఎవరికన్నా శారీ ప్రీప్లేటింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. లోకల్ వాళ్ళైతే ర్యాపిడో, ఊబర్ అలా డైరెక్ట్ అలా రాలేకపోతే వాటి త్రూ అయినా సెండ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ వచ్చి నాకు ఇచ్చినా పర్లేదు. నేను ఉండేది మాత్రం హబ్సిగూడ, హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ స్ప్రెడ్ చేస్తూ నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేయండి. 1 inch డిస్టెన్స్తో ప్లీట్కి మిడిల్లో 1 inch డిస్టెన్స్ చూసుకోండి. 1 inchతో స్ప్రెడ్ చేయండి. ఇలా ఎల్బో సైజ్ అంతా 3 steps తీసుకొని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ తీసుకొని కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఇలా పైనుండి కిందికి రబ్ చేస్తూ అనండి ప్లీట్స్ని. మిడిల్ ఏమైనా ఫోల్డింగ్స్ లేకుండా వస్తుంది నీట్గా అలా రబ్ చేయడం ద్వారా. ఐరన్ కూడా పైనుండి కిందికి మాత్రమే చేయాలండి. కింద నుండి మీదికి చేసామనుకోండి ఫోల్డింగ్స్ పడుతుంటాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ తీసుకున్నాను చూడండి. థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఇంకా కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేయండి సెకండ్ స్టెప్ కన్నా. ఒకసారి ఐరన్ చేయండి నీట్గా స్ప్రెడ్ చేశాక. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ప్లీట్ వచ్చేసి పెద్దగా తీసుకోండి. మిగతావన్నీ ఆ ప్లీట్లో హాఫ్ తీసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. అలా తీసుకోవడం వల్ల మనకి కుర్చీలు అనేది చాలా వస్తాయి. ఇప్పుడు క్లిప్తో సెక్యూర్ చేసి ఒకసారి ప్లీట్స్ అన్నీ అడ్జస్ట్ చేయండి నీట్గా. ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ అంతా డిస్టెన్స్తో ఒక్కొక్క ప్లీట్కి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం ద్వారా ఏంటంటే మనం టక్ చేసుకుంటాం కదా స్టమక్ దగ్గర, టక్ చేసుకున్నప్పుడు లావుగా కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్లీట్స్ ఒకే లెవెల్లో సెట్ చేసామంటే లావుగా కనిపిస్తుంది మన స్టమక్ కూడా. సో ఇలా స్ప్రెడ్ చేస్తే అంత కనిపించదు. ఇప్పుడు ఒక్కొక్క ప్లీట్ స్ప్రెడ్ చేస్తూ మంచిగా నీట్గా ఇలా పైనుండి కిందికి రబ్ చేస్తూ లాగుతూ చేయండి. మధ్యలో ఏమైనా ఫోల్డింగ్స్ ఉన్నా పోతాయి. ఇప్పుడు మిడిల్లో పిన్ పెట్టండి. 2 జానల్ డిస్టెన్స్ తీసుకొని పిన్ పెట్టేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయాలి అనేసి. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ ఇప్పుడు కట్టింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఎక్సెస్ పార్ట్, అది ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి సెంటర్ ప్లీట్స్ అనేది మిడిల్కి వచ్చాయా లేదా అని ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ కోసం
ఎంతైతే ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అంత మెజర్ చేసి ముందుకి ఇలా వదిలేసేయండి. ఇప్పుడు ఆ ఎక్సెస్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఎటు నుండి అయినా తీసుకోవచ్చు మీరు ఫోల్డింగ్స్, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి. ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ దగ్గర టైట్గా పట్టుకొని ఫ్లిప్ చేయండి. ఒకసారి ప్లీట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా సెట్ చేసి మళ్ళీ ఇది ఇంకొక రౌండ్ తీసుకోండి, పళ్ళు పార్ట్. ఇప్పుడు ఆ ఎక్సెస్ పార్ట్ని మిడిల్లో పెట్టేయండి. అంతే, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.